నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున అంటే మియాపూర్ ఏరియాలో నడిగడ్డ తాండా అని ఒక తాండా ఉంది. అది మెట్రో స్టేషన్కి కూతవేటు దూరంలో ఉంది. మెట్రో స్టేషన్ బ్యాక్ సైడే. తర్వాత ఇక్కడ మిలిటరీ క్యాంప్ కూడా ఉంది. మిలిటరీ క్యాంప్కి మెట్రో స్టేషన్కి మధ్య ఈ ప్రాంతం ఉంటుంది నడిగడ్డ తాండా. ఇక్కడంతా కూడా లంబాడీస్ ఎక్కువగా నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఒక దుర్ఘటన జరిగింది. అదేంటంటే ఒక 12 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆమెను చంపేసి ఆ కథని ఎవరికి కూడా తెలియనివ్వకుండా దాన్ని మాఫీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో పెద్ద ఎత్తున ఈ రోజున ఓయూ నుంచి విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా నడిగడ్డ తాండా వాసులు కావచ్చు, ఆ పాపకి జరిగిన అన్యాయం కోసం పెద్ద ఎత్తున నిలదీస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇంతవరకు దాని మీద ఎటువంటి పోలీసులు కూడా చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి, పెద్దలు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తున్నటువంటి వ్యవహారం. పాప పేరు వసంత, తండ్రి పేరు నరేష్, తల్లి పేరు శారద. సో వాళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు ఇది రేకుల ఇల్లు. ఇక్కడ అందరూ కూడా లేబర్స్ ఎక్కువ బతుకుతూ ఉంటారు ఇక్కడ. సో ఇంతవరకు ఆ పాపకు సంబంధించినటువంటి సమాచారం ఏది కూడా మనకు దక్కలేదు. సో మన ముందు ఓయూ సంపత్ గారు ఉన్నారు, జనసేన అధ్యక్షులు కూడా అయినా. సో ఈయన అడుగుదాము. ఈయన అడిగి అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ సంపత్ గారు, ఏం జరిగింది అసలు ఇక్కడ? ఈ పరిస్థితి గల కారణాలు ఏంటి? రవి గారు, నేను ఒకటే చెప్తున్నాను మీ యోయో ఛానల్ ద్వారా, పేదవాడు ఇక్కడ బతికే పరిస్థితి లేదు. బతుకు తెరువు కోసం అని చెప్పేసి ఒక ఊరి నుంచి వస్తే ఇక్కడ తమ పిల్లలు అదృశ్యమైపోయే రోజులు వచ్చేసినాయి. ఈ గవర్నమెంట్ వస్తే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఒచ్చుడుతోనే పేదల పక్షం ఉంటాం, బడుగు బలహీన వర్గాల పక్షాన్ని ఉంటాం, మేమందరికీ తోడుంటామని చెప్పిన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఈ పాప గురించి చెప్తా. ఫస్ట్ బతుకు తెరువు గురించి అని చెప్పి వరంగల్ జిల్లా నుంచి ఇవాళ పుట్టగుటి కోసం వచ్చి 12 ఏళ్ల బాలిక అండి, 12 ఏళ్ల పసిబాలిక, నడిగడ్డ తండా. ఇక్కడ పేరుకి ఇది తండా అయినా కానీ ఎస్సీ బిడ్డలు, బీసీ బిడ్డలు, ఓసీ బిడ్డలు అందరూ ఉంటారు. అందరిని అక్కను చేర్చుకున్నది ఒక 60-50 ఏళ్ళ నుంచి ఈ తండా ఇట్లే ఉన్నది. అందరూ కలిసిమెలిసి ఉంటారు. కానీ నగరం నడిబొడ్డున ఇక్కడ చూస్తేనేమో మియాపూర్ జస్ట్ మీకు ఒక 200 మీటర్లు, దీని కిందకెళ్ళి చూస్తే ఆర్మీ క్యాంపు. అంతేకాకుండా ఇక్కడికి వెళ్ళి చూస్తే అంటే మియాపూర్ పోలీస్ స్టేషన్ కూడా జస్ట్ కొంచెం అంతే, దగ్గర 1.5 కిలోమీటర్ అండి. ఏం చేసిందండి? 12 ఏళ్ల బాలికను ఈమె మిస్సింగ్ అయి దగ్గర 7 రోజులు అవుతుందండి. 7వ తారీఖు పాప మిస్సింగ్ అయింది. పాప మిస్సింగ్ అయిన తర్వాత కూడా పాపను వెతికి పెట్టమని చెప్పి పోలీసులకు కూడా ఇచ్చిండ్రు. ఆ పాప ఇవాళ చనిపోయి నిన్న ఎక్కడైతే ఉందో, ఎక్కడో కాదండి, ఈ ఇంటికి దగ్గర జస్ట్ ఒక 400 మీటర్స్ ఆ పక్కన ఆర్మీ క్యాంప్ ఉంటుంది. ఆర్మీ క్యాంపుకు పక్కనే చంపివేసి పెట్టింది. 100 మీటర్స్ రోడ్ పక్కన ఏదైతే ఉందో ఆ పొదలలో లేచిండు. మాకు ఇక్కడ కొన్ని డౌట్లు ఉన్నాయి. మేమేమంటున్నామంటే, ఇదే తండావాసులుగా స్థానిక లీడర్లు, తమ్ముడు అల్వార్ స్వామి కావచ్చు, దశరథ్ గారు కావచ్చు, లేకపోతే మిగతా అందరూ నాయకులు ఇక్కడ ఉన్నారు చాలా మంది. గంజాయి ఇక్కడ పెట్టేయకపోతుంది. గంజాయి కావచ్చు కానీ మిగతాది మాదక ద్రవ్యాలు ఏదైతే ఉంటుందో ఆ వైట్ది ఏదో తీసుకుంటారట, కొకేన్ లాంటి సంథింగ్ ఏదైతే ఉందో దానిపైన పూర్తిగా లోకల్ లీడర్లు అయి ఉండి వీళ్ళు ఎన్నోసార్లు ధర్నాలు కూడా చేసిండ్రు, ఎన్నోసార్లు వీళ్ళు వాళ్ళకి పోలీసులకు కూడా చెప్పిండ్రు. మా క్వశ్చన్ ఏంటంటే, మేము ఒక ఓయూ బిడ్డ లెక్క, లేకపోతే తెలంగాణ బిడ్డ లెక్క, లేకపోతే జనసేన నాయకుల లెక్క, లేకపోతే ఒక గిరిజన సంఘాల నాయకుల లెక్క నేను ఒకటే అడుగుతున్నాను, పేదవాళ్ళపైన ఈ రకమైన దాడులు జరిగినప్పుడు, ఉన్నోళ్ళపైన ఒక రకమైన దాడులు జరిగితే ఈ ప్రభుత్వం ఒక రకంగా రియాక్ట్ అవుతుంది, పేదోళ్ళపైన జరిగితే ఓ రకంగా రియాక్ట్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారు అంటారు అసెంబ్లీలో రొమ్ములు ఇరుచుకుంటూ మేము పేదల పక్షం ఉన్నా అంటున్నారు కదా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ 6 నెలల్లో క్రైమ్ రేట్ ఎంత పెరిగింది, క్రైమ్ రేట్ ఏ విధంగా పెరిగిపోతుంది మీరు కింద కామెంట్లు చూడండి. ఈ 6 నెలల్లో నేను ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ ఒక్క పల్లెత్తి మాట్లాడలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న అంటే నాకు ఇష్టం. నేను అతనికి 2008లో నేను కాన్వర్సింగ్ చేసిన, నేను కాదంటలేను. ప్రజానాయకుడు అనుకొని వచ్చిన నాయకుడు ప్రజలపైన, పేద బిడ్డలపైన ఇవాళ ఈ రకంగా నీ ప్రభుత్వం రావాలంటే గిరిజన బిడ్డలు 40 స్థానాలలో భయంకరమైన ఓటర్లు నీకు ఇవాళ వేసిండ్రు. ఇవాళ నీకు సిటీలు ఎక్కడ రాలేదు. ఇవాళ మొత్తం చుట్టు ప్రాంతాలలో చూసుకుంటే దగ్గర నువ్వు గెలిచిన 60 స్థానాలు ఏదైతుందో మెజారిటీ ఆఫ్ ద గిరిజనులకు ఉన్నారు. మేమేమంటున్నామంటే, ఒక్క గిరిజన బిడ్డలకి కాదు,
మొన్న దళిత బిడ్డలు కూడా ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలైనా ఈ రకమైన దాడులు జరుగుతున్నాయి, క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, పోలీసు వ్యవస్థ ఇక్కడ ఏం చేస్తుంది? మేము బ్రహ్మాండంగా మేము ఇది అడుగుతున్నాం. 7 రోజులు అయిందండి మేము కేసు పెట్టి మా పాప కనిపి. గతంలో జరిగినటువంటి వాటి మీద కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవడం వల్ల గతంలో చాలా జరిగినాయి ఇలాంటి, అయినా కూడా పునరావృతం అవుతూనే ఉన్నాయి. సో దీని మీద పర్టికులర్ యాక్షన్ అంటూ ఏం తీసుకోవట్లేదు అంటే నేను ఏమంటున్నా అంటే ప్రతిపక్షంలో అప్పుడు ఉన్నప్పుడు నేను గతంలో ఎల్బీ నగర్ లో చైత్ర విషయంలో మీరే వచ్చిండ్రు. అదే విధంగా ఎల్బీ నగర్ విషయం ఏదైతే ఉన్నదో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక లేడీని తీసుకుపోయి కొట్టినప్పుడు అప్పుడు కూడా మేము వాళ్ళప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మేము ప్రజల పక్షం ఉంటా అనుకున్న వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రభుత్వాలు ఉన్నది మీరే, ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర ఉన్నది మొత్తం మీ చేతిలోనే, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నది మీ చేతిలోనే, పోలీస్ యంత్రాంగం ఉన్నది కూడా మీ చేతిలోనే. ఇక్కడ ఉన్న సిపి గారు నిజంగా గొప్పవారు, చాలా మందిని సస్పెండ్ చేసిండు, నేను కాదంటలేను. ఇంతకు ముందు ఎస్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసిండు, సిఐలను కూడా సస్పెండ్ చేసిండు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు వచ్చిన సిఐ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న లోకల్ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, దీనిపైన మీరు ఇప్పటివరకు ఏం చేస్తారు? మేము అడుగుతున్నాము. ప్రభుత్వానికి కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ పాపకు నష్టపరిహారం. నేనేమంటున్నా అంటే వీళ్ళకి తక్షణమే న్యాయం జరిపండి, మాకు డబ్బులేమొద్దు. అంటే పాప మీద అత్యాచారం జరిగిందని మీకు ఏమన్నా అంటే నేనేమంటున్నానంటే రవి గారు 12 ఏళ్ల పాప తీసుకుపోయి వీళ్ళు అంటున్నారట ఇప్పటి వరకు పోలీసుల నుంచి వాళ్ళు సరైన మాటలు చెప్తలేరు. వీళ్ళు లోకల్ నాయకులు గుండి వీళ్ళు ఏం మాట్లాడితే అవును ఒకవేళ అత్యాచారం జరుగున్నది కావచ్చు, లేకపోతే పోస్ట్ మార్టం చేసినామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు పోస్ట్ మార్టం మాకు ఇస్తలేరండి ఇప్పటి వరకు. అంటే నేనేమంటున్నా అంటే మా స్థానిక నాయకులు అడిగారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ అడిగినా కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా లేదు, మాకు అది ఇప్పుడు ఏం జరిగిందో మాకు తెలియదు, ఫోరెన్సిక్స్ మేము పంపించా అంటున్నారు. ఎంత నిర్లక్ష్యం అంటే పేదవాని పైన ఈ విధంగా జరుగుతుంటే ఇది నిర్లక్ష్యం. నేను ముఖ్యంగా చెప్తున్నాను, ఒక డిమాండ్ మీ యోయో ఛానల్ ద్వారా ఒక డిమాండ్ చేస్తున్నాను. స్థానిక ఎంపీ ఎవరైతే ఉన్నారో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు రావాలి, మాట్లాడాలి. మాతోని జనసేనతోని ఎన్డీఏలో భాగస్వామ్యులు ఉన్నారు. అయినా కానీ ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం ఎన్నుకోబడ్డ మీరు రావాలి. కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా రావాలి. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గాంధీ కూడా ఆర్కేపూడి గాంధీ రావాలి. స్థానిక కార్పొరేట్ ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ గారు, ఉప్పలపాటి శ్రీకాంత్ వాళ్ళు కూడా రావాలి. నీకు తండా ఇంత దగ్గరగా ఉంటే మీరు వీళ్ళ ఓట్లు దగ్గర 3,000-4,000 ఓట్లు ఉన్నాయి, వీళ్ళ ఓట్లు కావాలి. మీరు ప్రజల సమస్యల పైన మీరు గెలిచిన వాళ్ళు మీరు మాట్లాడరా? ఏమాత్రం మీకు సిగ్గుండాలి కదా, మాట్లాడరా? అంటే మీరు మాకు వచ్చి అయ్యా మా బిడ్డకి ఇట్లా జరిగింది అయ్యా మీరు రమ్మని మీకు బొట్టేసి పెట్టి పిలవాలన్నా? మేము భారతీయ జనతా పార్టీ మాట్లాడాలి, బీఎస్పీ పార్టీ మాట్లాడాలి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, నేను కాదంటలేను, ఉన్నా కానీ పెద్ద నాయకులు అనేది రావాలి. సమస్యల పైన మనం అందరం ఏమున్నాం, ప్రజా సమస్యల పైన పోరాడడానికి ఉన్నాం. ఇవాళ మనం మిగతా పార్టీలు కావచ్చు, విద్యార్థి సంఘాల లెక్క కావచ్చు, లేకపోతే కుల సంఘాల లెక్క ఉన్నాం కావచ్చు, మనం ఎందుకున్నాం? ప్రజల కోసమే పాటుపడుతున్నాం. కాబట్టి ప్రజలకు ఏం జరిగినా కానీ మనం అందరం ప్రతిపక్షాలు ఉన్నాం, ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత మనది. విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మనది. ఇవాళ మీడియా కూడా ఉన్నది. ఇవాళ కొన్ని మీలాంటి సిగ్నేచర్ స్టూడియో కావచ్చు, మీ యోయో ఛానల్ కావచ్చు, లేకపోతే కొన్ని ఛానల్స్ సుమన్ టీవీ లాంటి అన్ని ఛానల్స్ కూడా రావాలి. ఇవాళ రావాలి, ప్రశ్నించాలి. ప్రజాస్వామ్యంలో మీరు కూడా ఒక గొప్పదైన పాత్ర కాబట్టి మీరు వచ్చినందుకు మాకు కూడా మా ప్రజల తరపు నుంచి మా గొంతుకై మీరు ఉంటారని తెలియజేసుకుంటూ మరి ఏంటి మీరు ఏం కోరుకుంటారు? మేము ఒకటే కోరుకుంటున్నామండి, మాకు ఈ బిడ్డకు అన్యాయం జరిగింది, ఎట్లా జరిగిందని మేము అనుకుంటున్నాం. 12 ఏళ్ల బాలిక అండి, అభన్ శుభన్ తెలియని బాలిక. మీరు కమాండ్ కంట్రోల్ రూమ్ అని పెట్టుకుంటారు, పెద్ద మీ పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఎస్బీ అని ఉంటుంది, ఐఎస్బీ అని ఉంటుంది, లేకపోతే అనేక గ్రూపులు లెక్క ఉంటాయి. 12 ఏళ్ల బాలిక పోలీస్ స్టేషన్కు దగ్గరలా ఆర్మీ క్యాంప్ ఆఫీస్ కూడా పెట్టుకొని అక్కడ ఏం జరిగిందో ఇప్పటివరకు, మరి అత్యాచారం జరిగిందా లేకపోతే మర్డర్, 12 ఏళ్ల బాలిక పైన మర్డర్ జరిగిందా అని అయితే అది ఏ విధంగా అది ఏం జరిగిందో మాకు తెలియదు. పోనీ అత్యాచారం జరిగిందా కూడా అది కూడా మాకు తెలియదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది కానీ మాకు పూర్తిగా తెలియలేదు అంటున్నారు. ఏం జరిగిందని మాకు న్యాయం జరగాలి. ఎవరైతే దీని వెనుక బాధితుల పక్షాన మేము నిలబడుతున్నాం, దీని వెనుక ఎవరైతే కల్పరేట్ ఎవరైతే ఉన్నారో వానికి పూర్తి శిక్ష పడే విధంగా నడిగడ్డ తండవాసులు లెక్క, లేకపోతే ఒక ఓయూ బిడ్డ, లేకపోతే జనసేన నాయకులు లెక్క మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నామండి. సో మొత్తానికైతే పాప విషయంలో జరిగినటువంటి అంశాన్ని మనం చూసుకుంటే చాలామంది ఉన్నారు, ఇక్కడ నాయకులు కూడా చాలామంది ఉన్నారు. సో వీళ్ళని కూడా అడుగుదాము అసలు ఏం జరిగిందండి. సార్ మీరు లోకల్గా ఉన్నారు, సో ఏంటి అసలు ఏం జరిగింది, మీకు తెలిసిన సమాచారం ఏంటి? అసలు
వారం ఇక్కడ వాళ్ళు మహబూబాబాద్ జిల్లా నుంచి పొట్ట చేత పట్టుకొని బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చిరు. హైదరాబాద్లో మియాపూర్ ప్రాంతం నడిగడ్డ తాండలో వాళ్ళు ఇక్కడ కూలీనాలి పనులు చేస్తూ జీవనం కొనసాగించడానికి ఇక్కడ వచ్చారు. అప్పటి నుంచి ఆ పాప గత శుక్రవారం రోజు మిస్ అయిందనేది పోలీస్ స్టేషన్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్ వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులు ఇక్కడ వాళ్ళ పోలీసు వాళ్ళు వెరిఫికేషన్లో కూడా మా తాండావాసులందరూ వాళ్ళకు తెలియజేయడం జరిగింది. కానీ ఒక ఉన్నోళ్ళకు ఒక న్యాయము, లేనోళ్ళకు ఒక న్యాయము. మేము అంతా ఇప్పుడు గత వారం రోజుల నుంచి పరిశీలన చేస్తే ఇక్కడ పోలీసు వారి నిర్లక్ష్యం వల్లనే పాప శవమై తేలిందనేది మాకు అర్థమవుతుంది. ఇప్పటికైనా శవమై తేలిన బాణోత్ వసంత అనే అమ్మాయిని పోలీసు వాళ్ళు ఇప్పటివరకు హత్యనా ఆత్మహత్యనా అత్యాచారం జరిగిందనేది క్లారిటీగా వాళ్ళు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే ఇక్కడ మా గిరిజన బిడ్డ వారం రోజుల నుంచి మిస్సింగ్ అయిందని అన్ని మీడియా ఛానళ్ళ ద్వారా సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసిన ఇక్కడ అయితే ఉన్నోనికి ఒక న్యాయం. ఇక్కడ ప్రజాప్రతినిధులు మన సంపదన అన్నట్టు ఇక్కడ ఇక్కడ ఎంపీ స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక కార్పొరేటర్ కానీ ఇక్కడ రీసెంట్గా గెలిచిన ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారు కానీ స్పందన లేదు. అదే వేరే పెద్ద కులాలకు జరిగితే అందరూ గవర్నమెంట్కి ఒత్తిడి తెచ్చి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు వాళ్ళ ఒత్తిడి తెస్తారు. కానీ ఇప్పటివరకు ఎవరు పరామర్శించింది లేదు. ఆ కేసు విషయంలో ఏ డిపార్ట్మెంట్కు వాళ్ళు ఒత్తిడి చేసింది లేదు. వాళ్ళు శవాన్ని ఇస్తే వాళ్ళు ఊరికి వెళ్ళారు, నివాసం ఉంటుంది. మీకు ఇంకొకటి విషయం నేను చెప్పాలి. పోలీసులు ఎంత చాకచక్యంగా చెప్పిండంటే ఇక్కడైతే ధర్నా జరుగుతుంది, గిరిజన సంఘాలు కావచ్చు లేకపోతే విద్యార్థి సంఘాలు మిగతా పార్టీలు వస్తాయని చెప్పేసి నిన్న ఎప్పుడైతే డెడ్ బాడీ ఎక్కడైతే దొరికిందో కనీసం ఇక్కడ లోకల్ వాళ్ళకి ఎవరికి తెలియకుండా అప్పుడప్పుడే ఉటావుటిన కేవలం 2 గంటలలోని బాడీని వాళ్ళ ఇంటికి పంపించాల్సిన అవసరం ఏముందండి? అంటే పేదవాళ్ళు వీళ్ళు అడగరు, ఒకవేళ లేకపోతే ఇష్యూ అవుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం, అల్టిమేట్ మాకు న్యాయం జరగాలండి. పేద ప్రజల పక్షాన మేము ఎప్పటికీ ఈ విధంగానే పోరాడుతూనే ఉంటాం. మేమేమంటున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది దొంగలు పట్టుకోవడానికి, గంజాయి పెట్రాయికి పోతుంది. వీళ్ళందరూ అడుగుతున్నారు. స్థానిక నాయకుడు ఉన్నాడు, అతన్ని కూడా అడగండి. మీరు చెప్పండి, మీ పేరు ఏం పేరండి? నా పేరు స్వామినాయక్ అండి. మీరు చెప్పండి, అసలు నిజంగా ఇక్కడ గంజాయి అంత దారుణంగా ఉందా ఇక్కడ? ఉందండి, ఉంది. మేము కూడా పోలీసులకు కంప్లైంట్ చేసినాము, చాలా సార్లు కంప్లైంట్ చేసినాము. మేము అక్కడ పాయింట్స్ పెట్టినాము, అక్కడ ఆల్రెడీ తిరుగుతున్నారని చెప్తున్నారు. కానీ వాళ్ళు తిరిగేది మేము చూడలే, వాళ్ళు వచ్చేది చూడలే, పోయేది చూడలే. మేము ఇప్పుడు కూడా ఇంతకుముందే మేము పోయినప్పుడు కూడా ఇదే విషయం చెప్పినాము. మేము పెయింట్స్ పెట్టినాము, అదే విషయం చెప్పారు. కానీ వాళ్ళు వచ్చింది కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. సో మొత్తానికైతే ఇప్పుడు ఆ పాప మిస్సింగ్ విషయంలో ఒక మిస్టరీగా ఉంది కాబట్టి మీరు దాని గురించి క్లారిటీ కావాలని కోరుకుంటున్నారు. సో మొత్తంగా చూసుకుంటే పాప మిస్సింగ్ అయిన విధానం చూస్తే అంటే వారం రోజులు పోయిన శుక్రవారం నాడే పాప మిస్ అయిందని స్థానికులు ఇక్కడ అంతా కూడా ఉన్నారు, ఈ తండవాసులు అంతా ఉన్నారు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి దాని మీద సరైన ఒక నిర్ధారణ దానికి ఒక ఎంక్వైరీ చేయకుండా ఆ పాప మిస్ అయ్యింది, తర్వాత శవమై తేలిన తర్వాత ఇమీడియట్లీ హుటాహుటిన శవాన్ని వాళ్ళు ఊరికి షిఫ్ట్ చేశారు తప్పితే అసలు ఏం జరిగిందని స్థానికులకు కూడా చూపించలేనటువంటి పరిస్థితి. చాలా మంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఒకసారి అడిగి చూద్దాం వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది. అమ్మా చెప్పండి, మీరు చెప్పండి అమ్మా, ఏం జరిగిందని మీకు ఐడియా ఉందా? ఏం జరగలేదు సార్. నీళ్ళు వచ్చింది 9 గంటలకు, నీళ్ళు వస్తే పాప పట్టింది, తానం చేసింది, అన్ని చేసింది, బట్టలు కూడా ఉతికేసింది. జరసేపు కాలు దెబ్బ తాకింది. నేను లోపలికి పోయినాక షాప్ కు ఏమో పోయి వస్తా అని వాళ్ళ వదినే ఉన్నది. అయితే వాళ్ళ పెద్దనాయన వాళ్ళందరూ ఉన్నారు ఇంట్లో. అయితే వాళ్ళు అడిగితే నేను షాప్ పోయి వస్తా అన్నది. షాప్ పోయి ఇంకా 10 గంటలకు వీళ్ళు చూస్తానే ఉన్నారు. అంతవరకు ఇంకా పిల్ల దొరకనే లేదు, మాయమైనట్లయింది. ఎత్తికారు సార్, ఎత్తుకున్నారు అంతా. చాలా వాళ్ళు శనివారం వచ్చిండ్రు, మేము ఆదివారం వచ్చినాం ఇక్కడ కిరైకి. మాకు కూడా పాపలు ఉన్నాయి, ఇట్లా అన్నీ జరిగితే ఎట్లా సార్? అదే భయం అవుతుంది మాకు, నిద్ర కూడా రావట్లేదు రాత్రి నుంచి. నాకు కూడా పిల్లకైతే మేము ఇక్కడ చూసాం, వారం దాకా ఉన్నాం. శుక్రవారం రోజు పోతే మళ్ళీ శుక్రవారం దొరికింది పాప. ఎక్కడ చచ్చింది తెలియదు, ఎవరు చావగొట్టింది తెలియదు.
పాప మాత్రం ఇంటికి అయితే రాలేదు. దేవులాడుతానే ఉన్నాం. పోలీసులు వచ్చి ఈడికి ఇంకా చేసి పోతున్నారు అంతే. కానీ పిల్ల ఉందా లేదా అని చెప్తలేరు. వచ్చారు 2 పోలీసులు వచ్చి అది ఎంక్వైరీ చేసుకొని ఉంది లేదమ్మా దొరుకుతుంది అని అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరికి తెలియదు సార్. ఆ పాపకు యాసిడ్ పోసిండ్రు. ఆ ఫోటోలా చూసినాం, ఫోన్లా చూసినాం అంతేగాని పిల్ల ఇంత వయసు కూడా లేదు సార్. చిన్న పాప. ఆ పాప చూసే మాకే వాళ్ళ తల్లిదండ్రి అన్నం తినలే ఏం తినలే ఏడ్చేడ్చి సాగు బతుకులా పోయిన రోజు ఊరికి. నిన్న మాకు కూడా పాపలు ఉన్నారు సార్. మేము కూడా ఇక్కడ కొత్తగా వచ్చాము. ఆఫీస్ పేటలో ఉండింటి మేము. అక్కడ రూములు దొరకక ఇక్కడ వచ్చాం. ఆ పాప అట్లా చచ్చిపోయిందంటే మాకే బాధ వస్తుంది. నిద్ర కూడా రావట్లేదు మాకు. చాలా బాధ ఉంటుంది సార్. సార్ నాకు ఆడపిల్ల ఉంది. ఆ పాప ఉంది, కొడుకున్నాడు. ఈ గుడిసెలో ఉన్నామంటే మాకే భయం అవుతుంది. ఇక్కడ జంగల్లో వచ్చి ఉన్నాం. అక్కడ సిటీలో ఉండింటి మేము ఆఫీస్ పేటలో. ఇక్కడ వచ్చి 10 రోజులు 12 రోజులు ఏమవుతుంది. పిల్ల శుక్రవారం రోజు అయితే పోయింది సార్. అప్పటి నుంచి కనిపించలేదు. చచ్చిపోయా దొరికింది సార్. యాసిడ్ పోసింది. పైన అయితే యాసిడ్ ఉన్నది సార్. పిల్ల అంతా కాలిపోయింది. ఎంటికలన్నీ పోయినాయి సార్. బోర్లో వేసిండ్రు. పాపకు యాసిడ్ అయితే పోసిండ్రు. ఫోన్లో అయితే చూసినాం. సో పాపని అంటే చిత్రహింసలు చేసి చంపినట్టుగా కూడా చంపిర్రో మాకైతే తెలియదు సార్. మాత్రం పాప మాత్రం నిన్న శుక్రవారం దొరికింది. సో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పాప మిస్సింగ్ అయిన తర్వాత వారం రోజుల తర్వాత శవమే కనిపించడం. పెద్ద వయసు కూడా లేదు, కేవలం 12 సంవత్సరాలు. ఆ మైనర్ బాలికని మరి అత్యాచారం చేసి చంపారా లేకపోతే మామూలుగానే చంపారు, ఏ విధంగా తనని హతమార్చారనే దాని మీద ఇక్కడ ఎవరికి కూడా సరైన సమాచారం లేదు. పోలీసులు కూడా దీన్ని దాటవేసే కార్యక్రమం చేస్తున్నారు. సో పెద్ద పెద్ద నాయకులందరూ దీని వెనకాల చేయులు వాళ్ళ హస్తం ఉందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో నిజంగానే పేదవాడికి ఒక న్యాయం, బలిసిన వాడికి ఒక న్యాయం అన్నట్టు విధంగా కూడా ఉంది. పాపం వీళ్ళందరూ చూస్తే చాలా డైలీ కూలీ చేసుకునే లేబర్ పనులు చేసి కూలి పనులు చేసుకునే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. ఓ ఎక్క చెల్లెమ్మలందరికీ కూడా ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇక్కడ భయంతో బిక్కుబుక్కున బతుకుతున్నారు. చిన్న చిన్న ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఇలాంటి జరగడం అనేది స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలిసివేసినటువంటి పరిస్థితి. సో దీని మీద ఎంక్వైరీ చేసి ఆ పాపకి న్యాయం జరగాలని చెప్పేసి సంపత్ కుమార్ అండ్ మొత్తం ఓయూ జనసేన పార్టీకి సంబంధించి అలాగే ఓయూ స్టూడెంట్స్ యూనియన్ అందరూ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. స్థానిక లీడర్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఏం జరుగుతుందో చూద్దాం. వాళ్ళు ఉంటున్న ఇల్లు అయితే ఇది ప్రస్తుతానికి ఈ రేకులింట్లో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇల్లంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. పాపను తీసుకుని తల్లిదండ్రులు మహబూబ్ నగర్ వాళ్ళ సొంత ఊరికి తీసుకెళ్ళి అక్కడ దహన సంస్కారాలకు తీసుకెళ్ళడం జరిగింది. సో ఈ తండా అనేది ఇక్కడ చాలా గంజాయి, ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ గంజాయి అనేది బాగా ప్రబలుతూ ఉంది. ఈ గంజాయి ఎక్కువ ఇక్కడ యూజ్ చేయడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. స్థానికులు చాలాసార్లు పోలీసులకు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఈ గంజాయి అనేది పేటరేగిపోతున్నటువంటి అంశాన్ని ఎవరు కూడా కట్టడి చేయలేనటువంటి పరిస్థితి. సో చూద్దాం ఇప్పుడు మరి ఈ పాపకి సంబంధించి ఎటువంటి సమాచారం బయట కోసం పోలీస్ స్టేషన్కి కూడా వెళ్తున్నాం. అక్కడ ఎస్పీ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ఏ సమాధానం చెప్తారో మినిట్ మీకు అప్డేట్ అందిస్తాం.